కోపం ఆవేశం మీకే కాదు మాకు ఉంటాయి. మేము కన్నెర చేయగలం, మేము పగలగొట్టగలం. ఎందుకు పగలగొట్టం? మనుషుల గుండెల్ని పగలగొట్టింది నీకు ఈ వస్తువుల లెక్క. ఎవరే గుండెలు పగలగొట్టింది? కన్న తల్లివై ఉండి కొడుకు పెళ్లి చెడగొట్టావు. ప్రేమించిన అమ్మాయిని దూరం చేసి వాడి మనసును విరగొట్టావు. పెళ్లి చెడగొట్టింది నేను కాదు, నువ్వు. నీకు మాట్లాడడం చేతకాక పెద్దరికాన్ని నిలబెట్టుకోలేక సంబంధం చెడిపోయింది. వసే వసే, నీకు కాస్తైనా ఓర్పు సహనం ఉంటే ఇంత దూరం వచ్చేదే కాదు. నీ అహంకారంతో ఆవేశంతో ఆవిడతో నేను మాట్లాడుతుంటే మధ్యలో దొరింది నువ్వు. ఈ సంబంధం చెడిపోవడానికి కారణం నువ్వు. మర్యాదగా ఉండదా మాట అంటే? చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను తప్పు పడుతున్నావా? ఎంత ధైర్యం ఉంటే అందరి ముందు నమ్మి చెయ్యెత్తుతో? చెయ్యెత్తడం కాదే, నువ్వు చేసిన పనికి చంపేయాలి. కంట్రోల్ చేసుకున్నందుకు సంతోషించు. ఆ మాత్రం చంపేయడాలు నరికేయడాలు నేను చేయగలను. అయినా ఆడదాని మీద చెయ్యెత్తడం గొప్ప అనుకుంటున్నావా? నువ్వు అసలు ఆడదానివి అయితేనే కదా. ఆడదానివి కాదు, తల్లివి అంతకన్నా కాదు. డాడీ, నేను తల్లిని కాకుండానే నా కొడుకు మాటకి కట్టుబడ్డానా? నేను తల్లిని కాకుండానే వాడి కోసం నీతో పడి కూర్చున్నానా? మామ్ ప్లీజ్ ఆగండి. అబ్బో కూర్చున్నావులే, 4 నిమిషాలు నటించావు. చివరికి నీ బుద్ధి చూయించుకున్నావు. అందుకే ఇంత రాధాంతం జరిగింది. రాధంతం జరిగింది నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. నీ వల్ల కాదు, నీ వల్ల. ఆగుతావా? అక్కడ చెప్పరా, తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నాడు. డాడ్ మీరేనా ఆగండి. ఏంటి రాగేది? అదేమంటుందో చూసావుగా, పైగా తప్పు నాదంటుంది. తప్పు మీది కాదు, నాది నాది నాది. క్షణం తీరిక లేకుండా కన్న కొడుకు ముందే కాలు దూవుకుంటుంటే ఇన్నాళ్ళు భరించాను చూడండి. తప్పు నాది. మీరు ఉత్తర దక్షిణ ధృవాలు ఎన్నటికీ కలవరని తెలిసి కూడా మీరు కలిసి ఉండాలని ఆశపడ్డాను చూడండి. తప్పు నాది. నా ప్రేమ కోసమైనా మీ ప్రేమ బయటికి వస్తుందని, ఒకరి మీద ఒకరికి గౌరవం పెరుగుతుందని అనుకున్నాను చూడండి. అదే నేను చేసిన తప్పు. చివరికి కొడుకు పెళ్లి కోసం కలిసి బతుకుతాం అని అనాల్సిన మీరు కలిసి నటిస్తాం అంటున్నా సరే అని సంబరపడ్డానే. అంతకన్నా తప్పే ఉంటుంది? అంటే అంటే ఇదంతా చేసింది నీకోసం కాదా? పనికి మాలిన వాళ్ళతో మాటలు పడింది, అనాముకులతో అవమానం పడింది నీ ప్రేమ కోసం కాదా? అయినా నీ కంటికి కనబడడం లేదు కదూ? అంతా నా కోసమే చేశారు. నా కోసమే మీ అహాన్ని గౌరవాన్ని చంపుకున్నారు. మరి ఏమైంది? సంగీతేది? సంబంధం ఎందుకు చెడిపోయింది? చెప్పు మమ్మీ. అదుగో ఎదురుగా ఉన్నాడుగా, అడుగు. నన్నేమిటి అడిగేది? నా బిడ్డ కోసం మెట్టు దిగింది నేను, నీతో కలిసి వస్తానని చెప్పింది నేను. వచ్చారు డాడీ, వచ్చారు. వచ్చి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు, ఆవేశాన్ని ఆపుకున్నారు, అహంకారాన్ని చంపుకున్నారు. కానీ 10 మందిలో మమ్మీ మీద చెయ్యెత్తారు. ఇంత చేసినా వాళ్ల నోటికి అడ్డుకట్ట వేయలేకపోయారు.